to be with this man of God and in the house of the Lord. దేవుని సన్నిధిలో, దేవుని మందిలో, అలాగే దేవుని యొక్క దైవజనుల మధ్య మీతో కలిసి ఉండడం బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. And it's a very happy thing to be among the men of God only. ఎప్పుడు సంతోషం కలుగుతుందంటే దేవుని యొక్క దైవజనుల మధ్య ఎప్పుడైతే మనం కలిసి ఉంటామో అప్పుడు మాకు బహు సంతోషం కలిగింది. కొన్ని సమయాల్లో నెరవేర్చబడుతూ ఉంటుంది. I always remember the book of Revelation. నేను ఎప్పుడు కూడా ప్రకటన గ్రంథాన్ని బాగా జ్ఞాపకం చేసుకుంటాను. In the book of Revelation, we see the saints, all the elders stand together, put their crowns down and praising glory to God. చూడండి, ప్రకటన గ్రంథంలో 24 పెద్దలు వాళ్ళ కిరీటాలను తీసి ఆ దేవుని సింహాసనం ముందు పెట్టి తగ్గించుకొని ప్రభువును ఆరాధించడం మనం చూస్తాం. Holy, holy, holy is the Lamb. పరిశుద్ధుడు, పరిశుద్ధ దేవుని గొర్రెపిల్ల అని వాళ్ళు అక్కడ మొరపెట్టడం, ఆర్భాటంగా అరవడం మనం చూస్తాం. Whenever I just imagine that, ఎప్పుడైనా నేను ఆ విషయం గురించి నేను ఆలోచించి ఊహించినప్పుడు I feel goosebumps. నాకు ఈ రోమాలు లుక్కుపడుచుకుంటాయి. Tomorrow, రేపు every one of you, every one of us, మనమందరం కలిసి we have to stand in that crowd. ఆ యొక్క సింహాసనం ఎదుట మనము కూడా ఆ యొక్క కిరీటాన్ని ధరించి ఆయన ముందు నిల్చున్న వారమై ఉన్నాము. 24 పెద్దలతో కలిసి మనము కూడా పరిశుద్ధుడని ఆ మహాదేవుణ్ణి కొనియాడబడిచే వారంగా ఉండబోతూ ఉన్నాం. ఆలోచించండి. Just to reach there, అక్కడ 24 పెద్దల చేత మనము కూడా కలిసి ఉండటానికి there are some conditions. కొన్ని షరతులు మనకి బైబిల్లో రాయబడి ఉన్నాయి. That gate is not for all. ఆ యొక్క ఏదైతే గేటు ఉందో అదందరికి కాదని కొంతమందికి, ఆ కొంతమందికి కూడా కొన్ని షరతులు లేఖనాల్లో ఉంచబడ్డాయి. There are some conditions. చాలా ప్రాముఖ్యమైన షరతులు రాయబడ్డాయి. The men of God here, you know the conditions. మీ అందరూ దేవుని సేవకులు కదా, ఆ షరతులన్నీ మీకు తెలుసు కదా, రైట్? తెలుసా లేదా? తెలుసు కదా. దేవుని స్తోత్రం. In the morning, ఉదయకాల సమయంలో I had some time to walk around. నేను ఒక్కటే నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. ఒక్కడే వెళ్ళిపోయాడు భాష గారు. When I am doing that, I always meditate some. ఎప్పుడన్నా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏదైనా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ధ్యానించడం అలవాటు. And every day I do that. నేను ప్రతిరోజు కూడా అది చేస్తున్నాను కూడా. And God gave in my mind. ఈ రోజున అలా ఉదయం నడుచుకుంటూ వెళ్తుంటే దేవుడు ఒక వాక్య భాగం నా హృదయంలో ధ్యానించడానికి వాక్యాన్ని జ్ఞాపకం చేశాడు. Faith and trust that go together. చూడండి, విశ్వాసము అలాగే నమ్మకము రెండు కలిసి ప్రయాణం చేస్తాయి. నమ్మకత్వము, విశ్వాసము కలిసి ప్రయాణం చేస్తాయి. These two terms, when you check the dictionary, the two terms is almost go same to same. చూడండి, మనము డిక్షనరీలో ఒకవేళ ఈ రెండు మాటలు కానీ మనం మీనింగ్ ఎత్తికినా, వాటి గురించి నిర్వచనం ఎత్తినా కూడా రెండు ఒకే విధమైన అర్థాన్ని, ఒకే విధమైన ఉద్దేశాన్ని మనకి కనపరుస్తూ ఉంటుంది. Okay, I put an example. మీ ముందు ఒక ఉదాహరణ పెడతాను. నమ్మకము, పూర్తిగా నమ్మడం అంటే విశ్వాసం. There is no trust without faith, or faith without trust. నమ్మకము లేకుండా విశ్వాసము లేదు, విశ్వాసము లేకుండా నమ్మకము లేదు. There is an example before us. మన ఎదుట ఒక మంచి ఉదాహరణ ఉంది. అబ్రహాం గురించి మనం చూద్దాం. Have you ever preached about why Abraham is called the father of faith? విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్న అబ్రహాం గురించి ఎందుకు అతడు ఆ మాటను అంటే పిలువబడటానికి ఎందుకు కారణం అనే విషయాన్ని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? If I ask you any of these pastors, they will say yes, Abraham trusted God, that's why he is called the father of faith. చూడండి, అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అబ్రహాము నమ్మెను, అందుకోసమే అతను విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు విషయం మీ అందరికీ తెలుసు. మీ అందరికీ అడగగానే అదే మాట చెప్తారు. But it is beyond that. కాకుండా అంతకంటే ఎక్కువ అన్న విషయాన్ని మీ ముందు తెలియజేయాలని కోరుకుంటున్నాను. Sometimes when I meditate about Abraham, I used to cry. నేను ఎప్పుడైనా అబ్రహాం గురించి ధ్యానించినప్పుడు, ఆలోచించినప్పుడు నాకు కన్నీళ్లు వస్తాయండి. You know why? ఎందుకు వస్తుంది తెలుసా? I also have undergone
such conditions. నేను కూడా అబ్రహాము వలె అటువంటి విధమైన పరిస్థితులు గుండా నేను ప్రయాణం చేశాను కాబట్టి ప్రయాణం చేసినందుకు గాను అబ్రహాము ఏ విధంగా ఆ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో, ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడో నాకు తెలుసు కాబట్టి నాకు ఏమొస్తాయి, కన్నీళ్లు వస్తాయి. Okay. Abraham was called out of his people. చూడండి, అబ్రహాము గారు వాళ్ళ జనాంగం నుంచి బయటికి వచ్చాడు. Okay. Okay, it's okay. See, okay, come back. We know all about Abraham. మనకి అబ్రహాం గురించి సంపూర్ణంగా తెలుసు, లేఖనం రాయబడి చదువుతా ఉన్నాం, తెలుసు మనకి. Abraham was a Gentile. అబ్రహాం గారు అన్య జనాంగం నుంచి పిలువబడ్డాడు. God came of Abraham. అక్కడి నుంచి అన్య జనాంగం నుంచి పిలిచి అబ్రహాం బయటికి తీసుకొచ్చాడు. That's okay. అంతవరకు మంచి బాగానే ఉంది. Abraham trusted God. అబ్రహాము దేవుని నమ్మాడు. That's okay. అది కూడా బాగానే ఉంది. Then, at the age of ఏ వయసులో? 100. 99 సంవత్సరాలు. He was very, very old. 99 సంవత్సరాల వయసులో చాలా ముసలివాడైపోయాడు. చాలా ముసలివాడు. Master, please be careful in every word I am using. చూడండి, నేను ఎప్పుడు ఏ విషయం గురించి మాట్లాడుతున్నా కానీ ప్రత్యేక విషయాన్ని మాట్లాడు, దాని మీద మీ మనస్సును పెట్టాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. Because I am not preaching. నేను ఇక్కడ వాక్యాన్ని వివరించట్లేదు, ప్రసంగం చేయట్లా, వాక్యాన్ని మీకు నేర్పిస్తున్నాను. Because everyone here is a pastor. That's why we are just sharing. చూడండి, మనందరము దేవుని సేవకులు, మనందరూ వాక్యం తెలుసు కాబట్టి మేము ఏదో విశ్వాసం చెప్పట్లేదు, కానీ మీకు వాక్యం తెలుసు కాబట్టి వాక్యం తెలిసి మనం ఒకరినొకరు ఏం చేసుకున్నాం, వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, పంచుకుంటున్నాం. Because we have to understand how God is molding a person. చూడండి, దేవుడు ఒక మనిషిని తన కొరకు ఎలాగో మలుచుకుంటాడో అన్న విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. See, for human beings like us, మనలాగా మానవులుగా జీవిస్తున్న మనలాగా చాలా మంది ఉన్నారు. we like our kids and we don't like his kids. చూడండి, మన పిల్లల్ని ప్రేమించినంతగా ఇతరుల పిల్లల్ని మనము ప్రేమించగలమా? అంతగా ప్రేమిస్తాం, కానీ మన ఇతరుల పిల్లల్ని ప్రేమించలేము. That is human. అది మనుషుల యొక్క తత్వం. But God will no show partiality. చూడండి, దేవుడికి మన పిల్లల ఆయనకి పక్షపాతం అనేది ఉండదు. ఎవరి పిల్లలైనా సరే ఆయన దృష్టిలో ఒకే ప్రేమ, వారి కొరకు ఒకే కృప అనుగ్రహించే దేవుడు ఆయన. For God there is only one condition. కానీ దేవుడికి అందరి కొరకు ఒకే ఒక షరతు ఉన్నది. Yes or no. అవునా కాదా? Obey or not. మీరు లోబడతారా, లోబడతారా? Nothing in between. ఇంకటి ఈ మధ్యలో ఇంకేమీ లేదు. లోబడితే లోబడు, లోబడిపోతే లోబడవాడు. అవునంటే అవును, కాదంటే కాదు. ఇది మధ్యలో ఇంకేమీ లేదు. Because our God is a serious God. మన దేవుడు ఎలాంటి దేవుడు? ప్రతి దాన్ని కూడా జాగ్రత్తగా వహించే దేవుడు. He is a consuming fire. ఆయన అగ్నిని కుమ్మరించే దేవుడు ఆయన. So come back to Abraham. అబ్రహాం దగ్గరికి వద్దామండి. Abraham was called. అబ్రహాం దేవుడు పిలిచాడు. Happy. బాగానే ఉంది. And Abraham, God promised Abraham. అబ్రహాం దేవుడు వాగ్దానం చేశాడు, I will make you the father of a great, great, great generation. చూడండి, రాబో సంతతి కొరకు మిమ్మల్ని దీవించబోతున్నాను, నీ ద్వారా ఎంతో మంది సంతతి వాళ్ళందరూ కూడా దీవించబడుతున్నారని వాగ్దానము అబ్రహాముకి దేవుడు చేశాడు. Okay, very happy. అందువల్ల బాగానే ఉంది. He has no kids. ఆయన పిల్లలు లేరు కదా. గొప్ప జనాంగం వస్తారు, ఎట్లా వస్తారు పిల్లలు లేకుండా? Just imagine, pastor. ఒకసారి ఆలోచించండి, ఊహించండి. You are going to your house. మీరు ఒక గృహానికి వెళ్తూ ఉన్నారు. There is a barren lady. అంటే పిల్లల్ని కనాల్సిన పిల్లలు కనలేని పరిస్థితి స్త్రీ అక్కడ ఉంది. 50-year-old. 50 సంవత్సరాలు. So for no kids. అసలు ఆమెకి అప్పటిదాకా పిల్లలు లేరు. Then you are going to her. ఆమె దగ్గరికి వెళ్ళారు మీరు. Sister, I command in the name of God. Yes. You are going to, give birth to 10 kids. హల్లెలూయా. ఆమె 50 సంవత్సరాలు ఉన్నాయి, పిల్లలు లేరు. ఆమె దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు, అమ్మా, నీ జీవితంలో దేవుడు 10 మంది పిల్లలు కంటామని నేను వారికి ప్రార్థన చేసిన, వారికి తెలియజేస్తే పరిస్థితి. Instantly that lady will laugh. వెంటనే ఆమె ఏ విధంగా స్పందించింది? You know why? ఏమని అనుకుంటుందామా? Because we know science. మనకు తెలుసండి,
సైన్స్ ప్రకారంగా she has already stopped periods. చూడండి, You know, ఆమెకి అంటే పురుషుల ద్వారా కలగాల్సిన ఏదైతే ప్రక్రియ ఉందో ఆగిపోయింది. because that's ఇప్పుడు Bible. తనకి ఆమెకి పిల్లలు కంటానికి యోగ్యత, కన్సీవ్ అవ్వడానికి యోగ్యత లేదు. ఇప్పుడు మనం మాట చెప్తే ఆమె ఎట్లా దాన్ని తీసుకుంటది? It's impossible. అసలు కష్టమైన మాట కదా. Imagine a man of 99, అయితే 1999 సంవత్సరాల సమయంలో very old, చాలా ఉడికిపోయి వయస్సు ఉంది. and God is telling him, దేవుడికి మాట్లాడుతున్నాడు. ఆయన not just I మాట్లాడుతున్నాడు. give you a son, no, నువ్వు కుమారుడు ఇస్తాను చెప్పట్లేదు. I will make you father of a great generation. గొప్ప జనాంగానికి, సంతతికి నేను తండ్రిగా చేయబోతూ ఉన్నాను. ఒక్కడే కుమారునిస్తా అని చెప్పట్లేదు. నువ్వు రాబోయే దినాల్లో గొప్ప జనాంగానికి తండ్రిగా చేయబోతున్నావు. దేవుడు మాట్లాడారు చెప్పబోతాడు. హల్లెలూయా. Who is saying that? ఎవరు చెప్తున్నాడు ఈ మాట? God is saying that. సమర్థమైన దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. If you trust God, దేవుడిని నమ్మినట్లయితే, if you believe in Him, ఆయన మీద నమ్మినట్లయితే it will happen. అది జరుగుతుంది. ప్రియమైన వాళ్ళ, And if you believe in science, మీరు ఒకవేళ సైన్స్ మీద ఆధారపడి సైన్స్ నమ్మినట్లయితే, if you believe in biology, చూడండి, మనకి ఆ శరీరపరంగా జరగాల్సిన వాటి మీద ఆనుకొని వాటి మీద మనసు పెట్టి ఆలోచించినట్లయితే then it is impossible. అసలు కష్టం అండి. But Abraham trusted God. చూడండి, అబ్రహాము 99 సంవత్సరాలప్పుడు దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నీ యొక్క సంతతిని గొప్ప జనంగా చేస్తానని 99 సంవత్సరంలో మాట్లాడుతూ ఉన్నాడు. Man of God, let me tell you one secret. దేవుని సేవకుల మీతో ఒక విషయాన్ని, ఒక చాలా స్పష్టమైన ఒక సీక్రెట్ ఏమంటారు, రహస్యాన్ని చెప్తూ ఉన్నాను. Whenever God is doing something, He does it normally. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యం. దేవుడు ఏదైనా ఎవరి కోసం ఏదైనా చేయాలంటే అది అందరి కనిపెలా చేయరు. చాలా కాముగా, ఎవరికి తెలియకుండా, ఎవరికి అర్థము కాకుండా చేస్తాడు. But in that normality, there will be an extra thing. చూడండి, అందులో కూడా దేవుడు మన కొరకు ఏదో అసాధారణమైన విషయాన్ని మన కొరకు చేస్తాడు. చూస్తున్న వారికేమో అది చిన్నగా ఉంటుంది, కానీ చేసేది మాత్రం అసాధారణమైనది. సాధారణంగా అసాధారణం. చూడడానికి సాధారణంగా ఉంటుంది, కానీ జరిగేది మాత్రం అసాధారణమైనది. అబ్రహాంకు కుమారుడు పుట్టాడు అనుకోండి. Then Abraham will say, I made a child. చూడండి, యవనస్తుగా ఉన్నప్పుడు కుమారుడు అంటే నేను కుమారుడు అన్నాడని చెప్పుకుంటారు కదా, నా కుమారుడు పుట్టాడు చెప్పుకుంటారు. అది అందరికీ ఉన్న విధానమే. Okay, if young Sarah was having a child, Sarah could, okay, it's normal. చూడండి, ఒక సారా కూడా యవనస్తురాలుగా ఉన్నప్పుడే కుమారుడు పుట్టుంటే అందరూ కన్నట్టే ఆమె కూడా కనేది పిల్లల్ని. But when God's angel promised Abraham, I will give you a son, then initially Sarah was చూడండి, ఆ గుడారంలో నుంచొని దేవదూతలు అబ్రహాముతో నీకు వచ్చే సంవత్సరం ఈ మీదకి మీ కుమారుడి కౌగిలో ఉంటానని మాట్లాడుతూ ఉంటే గుడారంలో వింటున్న సారా ఏం చేసింది? పక్కులు నవ్విందంట. Why Sarah was laughing? ఎందుకు నవ్వింది సారా? Sarah was thinking, లెక్కెట్టుకుంటుంది, 15 years before my periods was over. నాకు ఇప్పుడు 90 సంవత్సరాలు ఉన్నాయి, అంటే 60 సంవత్సరాలు అవుతాయి పీరియడ్స్ అయిపోయి, నేను అసలుకి తల్లి అవడానికి ఏమాత్రం అవకాశం లేదు. Then this angel is telling, I am going to give birth to a child. కానీ దేవుడు నీకు ఇక మీద వచ్చే సంవత్సరం కుమారుడు అంటే ఇక్కడ మాట్లాడుతుండే. సారా ఏమో నాకు ఎట్లా పిల్లలు కలుగుతారు, నాకు వయస్సు ఉడిగిపోయింది కదా, ఈ వయసులో పిల్లలు కంటాను నేను. That's the difference. చూడండి, అక్కడే ఒక ప్రత్యేకమైన విధానం ఉంది, వ్యతిరేకత ఉంది. ప్రియమైన మాట, Sarah was looking through the lens of normality. చూడండి, పాత నిబంధన చూస్తే మన దేవుని సేవకులు కావచ్చు, మన ప్రజలు కావచ్చు, దేవుడు ఏ విషయాన్ని మనం చెప్పినా ఆ విషయం మీద ఆనుకొని వాటిని పాటించేవారు. Even in the very beginning, Adam and Eve. ఆదాము అవ్వను కూడా చూసినట్లయితే, Adam believed God. ఆదాము దేవుని నమ్మాడు. Don't touch that. నేను ముట్టుకోవద్దు, ఆ పండు నువ్వు ముట్టుకోవద్దు. Adam said, yes sir. నేను ముట్టుకోనండి. But Eve, కానీ అవ్వ, when the Satan came, సాతాను వచ్చాడు, అప్పుడు దాకా కళ్ళకి నార్మల్ గా ఉన్నది రమ్యంగా కనబడుతుంది,
అందం కనపడుతుంది. ఆ పండు చూపిస్తారు, అది చూడు ఎంత బాగుందో అంటే ఆమె కలిగి ఏం కనపడుతుంది, కొత్త కనపడుతుంది. More than the words of God, she trusted the man who was trying to fascinate her. చూడు, ఆమెని ప్రభువు నుంచి దూరంగా చేస్తున్న ఆ సాతాను మీద మాటల మీద ఆమె ఏమైపోయింది, అటువైపుగా మళ్లించబడింది. Okay, we can leave that one. ఈ విషయం పక్కన పెట్టేద్దాం. Come back to Abraham. మనం అబ్రహాం దగ్గరికి వచ్చేద్దాం. We are speaking about faith and trust. మనం మాట్లాడుతుంది విశ్వాసం గురించి, నమ్మకం గురించి మాట్లాడుతున్నాం. Abraham trusted God. అబ్రహాము దేవుని నమ్మెను. In a time, in a human way, it is impossible for a man like Abraham to have a child. చూడండి, అబ్రహాముకున్న శరీర సంబంధమైన ఆ వయసును బట్టి అబ్రహాముకి కుమారుడు గాని కుమార్తె గాని కలగడం అన్నది ఏ మాత్రం కూడా అవకాశం లేదు. But సారా was not ready to wait. కానీ సారాకి అబ్రహాము నమ్మాడు, కానీ సారా నమ్మలేని పరిస్థితి. సారా దేవుడు చెప్పిన మాటలు అబ్రహాము నమ్ముతున్నాడు, సారా నమ్మలేని పరిస్థితిలో ఉంది. Sarah was thinking, ఆలోచిస్తుంది. there is a promise that Abraham will have a child. మొత్తానికి అబ్రహాం గారికి వాగ్దానం ఉంది, కుమారుని కంటాడని వాగ్దానం ఉంది. And for me, it's impossible. నాకున్న వయసును బట్టి, నాకు మా శరీరం సంబంధించింది వయసు ఉడికిపోయింది కాబట్టి నాకు పిల్లలు కలదు, కాబట్టి నాకు పిల్లలు ఉన్నారు, కొడుకు పుట్టడు. How should I make God's promise possible? చూడండి, దేవుడు చేసిన వాగ్దానాన్ని ఎట్లా నేను సంపూర్ణ చేయగలను అని ఈమె ఆలోచిస్తుంది. దేవుడు చేయడం కాదు, దేవుడు వాగ్దానాన్ని ఈమె చేయాలని ఆలోచిస్తున్నాడు. Trying to help God. చూడండి, దేవుని యొక్క వాగ్దానాన్ని దేవుడు చేయకుండా దేవుడు చేసిన వాగ్దానాన్ని ఆమె చేయడానికి ఇష్టపడింది. Be very careful, men of God. చూడండి, జాగ్రత్త దేవుని సేవకులారా. దేవుని వాగ్దానాన్ని దేవుడే చేసేలాగా దేవుడికి అవకాశం ఇవ్వాలి. గట్టిగా చప్పలు కొట్టుకుని మాట్లాడాలి. Many a time, చాలా సార్లు we will try help God. దేవుని వాగ్దానం జరిగించడానికి We will try to మనము దేవుని ప్రభా ఇలాగ చేస్తున్న వాగ్దానం సంపూర్ణ అవుతాము, ఇలాగ చేస్తే దేవుని వాగ్దానం నెరవేర్చబడతాం. మన ప్రయత్నాలు చేసి ఆయనకి ఏదో సహాయం చేస్తున్నట్టు మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాం. వాగ్దానము దేవుడు చేయడానికి, దేవుని నామాన్ని గొప్ప చేయడానికి నీవు ప్రయత్నాలు చేసి ఆయన నామాన్ని గొప్ప చేస్తున్నావు, ఆయన వాగ్దానాన్ని నీ ద్వారా జరిగిస్తున్నావు అని చాలా సార్లు పొరపాట్లు చేస్తూ ఉంటాం. Many a time we do that sin. It's a sin. అది చాలా పాపం అండి. దేవుడి వాగ్దానము దేవుడే చెయ్యాలి. దేవుడిని చేయకుండా ప్రభా ఇలా చేస్తే వాగ్దానం సంపూర్ణం అవుతేమో, ప్రభా ఇది చేస్తే బాగుంటుంది, ఈజీగా అవుతేమో, ఇలా చేస్తే అని దేవుడికి సహాయం చేస్తున్నట్టుగా దేవుడి నామాన్ని ఇంకా త్వరగా మహిమపరచబడాలని, దేవుడి నామం గొప్ప చేయబడాలని నువ్వు ప్రయత్నాలు చేస్తూ ఉంటావు. అది అలాగూ జరిగించడం పెద్ద పాపము, గొప్ప పాపము. ప్రియమైన వాళ్ళ, It's a sin. For example, ఉదాహరణకి we have the promise of the power of the tongue. మనకి వాగ్దానం చేయ మన యొక్క నాలుకలో ఏముందండి, శక్తి ఉందని వాక్యం తెలియజేస్తుంది. జీవజలం మన యొక్క నాలుకలో పెట్టే వాక్యంలో ఉంది. So far God did not give me, so I want to give God glory. చూడండి, దేవుడు నాలుగు పెట్టాడు కానీ ఆ కృప నాకు ఇవ్వలేదు, కానీ నేను వాడి దేవుడు నామం మహిమ చేస్తాను. So I will make some duplicate tongues. చూడండి, దేవుడు నాకు అందరికీ జీవం మనము దేవుడికి నాలుగు పశువులు ఉంది, కానీ కొన్నిసార్లు మన ద్వారా మాట్లాడాల్సిన మాటలు దేవుడి కృప చేత వాడబడితే పర్లేదు. మనం ఏం చేస్తాం, దేవుడికి మాట చెప్పాడు కాబట్టి నేను ఏది మాట్లాడినా దేవుడు చేస్తానని చెప్పేసి చేసి దేవుడి నామానికి మహిమ తేవాలని చేరాన్ని చేసి చేరాన్ని మాట్లాడి మహిమ రాకుండా పాపాన్ని మనము తెచ్చుకుంటున్నాం. We are insulting God the Father, God the Son and God the Holy Spirit. చూడండి, అలాగూ చేసి దేవుడి నామానికి అవమానం తెస్తున్నాం, దేవుడి నామాన్ని తక్కువ చేస్తున్నాం, దేవుడి నామాన్ని ఇతరుల ఎదుట ఏం చేస్తున్నాం, కించపరుస్తున్నాం, కించపరిచేస్తున్నాం అంట. The power of healing, and you pretend to be the healer. I'm the healer. దేవుడు నీకు ఆ స్వస్థత చేసే కృపనీయుడు, కానీ నువ్వు దేవుడు చెప్పాడు కదా అందరూ స్వస్థపరచబడి చేస్తే కానీ అందరూ అలా చేసి స్వస్థత జరగదు. దాన్ని బట్టి ఏమవుతుంది, నీకు అవమానం కలిగింది, దేవుడి నామం కూడా అవమానం కలిగింది. అక్కడ దేవుడి నామం కించపరచబడుతుంది. ప్రియమైన వాళ్ళ, It's a sin. ఇట్స్ గొప్ప పాపం. And Sarah
సారా to help God, దేవునికి సహాయం చేయడానికి she was doing a sin. See, she was committing a sin. ఒక్క నువ్వు చేయడానికి పాపం చేసేసింది. ఏం చేసి తెలుసా మనకి? ఏం చేసింది? I am old. నేను ముసలిదారిని, వయసు ఉడికిపోయింది, నా కడుపులో నాకు ఇంకా కన్సీవ్ అవ్వలేను, నేను తల్లిని కాలేను కాబట్టి అక్కడ ఏముంది? హాగరు ఉంది. హాగరు పిలుస్తుంది. ఇది కదా హాగరు పిలుస్తుంది. No person will do that one. ఎవరికి కూడా If it is my wife, she would have killed her. I believe every wife will do that one. ఒక భార్య భర్త దగ్గరికి వేరొక స్త్రీని పంపించడం అంటే, నా భార్య అయితే చంపేసింది, నన్ను చంపేసింది, వచ్చేవాళ్ళు కూడా చంపేసింది, మీ భార్య కూడా అలాగే అనుకోండి. ఎవరి భార్య పనిచేస్తారమ్మా? ఏ భార్య? కానీ సారా అబ్రహాము భార్య అలా చేసింది. Why she did that? ఎందుకు చేసింది? To help God. దేవుడికి సహాయం చేయడం చేసింది. God has promised. దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాంకి. ఆ వాగ్దానం నెరవేర్చబడాలి కదా. నెరవేర్చబడడానికి తనకి యోగ్యత లేదు, అబ్రహాం లేదు కాబట్టి, అబ్రహాంకి అవకాశం ఉంది కాబట్టి, నాకు లేదు కాబట్టి, ఒకవేళ మనం పంపిస్తే ఆ వాగ్దానము నెరవేర్చబడుతుందేమో. దేవుడి మాట జరుగుతేమో అని పాపం దేవుడి సహాయం చేద్దాం. Glory to God. She was thinking, she was giving glory to God. అలా చేస్తే దేవుడి నామానికి మహిమ కలుగుతాం అనుకుంది పిచ్చిది. What is the sin? అది పాపము ప్రియమైన వాళ్ళ. Don't touch your hands in the holy things. చూడండి, మీ చేతులతో పరిశుద్ధమైన వాటిని తాకవద్దు. I am talking to these pastors in front of me. అంటున్నాడు. For anything, any reason, ఏ don't touch the holy కారణము things. చేతనైనా సరే దేవుడికి సంబంధించిన దేనిలో కూడా మీరు మీ సొంతగా, మీ సొంత ఆలోచనలతో, సొంత తలంపులతో, సొంత ఉద్దేశాలతో వాటిలోకి తాకడానికి కానీ, ఏలు పెట్టడానికి కానీ మీరు ఏది కూడా చేయకూడదు. It's a curse. అది శాపముగా, పాపముగా మార్చబడుతూ ఉంది. And Sarah was helping God. Sarah was helping God. Sarah was helping God. And now the generation, you know, I'm not talking about it. You know that is history. Sin. సారా దేవునికి సహాయం చేస్తుంది అనుకుంది, కానీ అలా చేయడం ద్వారా తన జీవితంలో ఎన్నడూ ఊహించని పాపమును, ఎన్నడూ ఊహించని శాపమును తను మూట కట్టుకున్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. సారా మొత్తానికి సహాయం చేసి అబ్రహాంకి హాగరు నుంచి పంపించింది. He was an obedient husband. ఆయన కూడా పాపం విధేయతగా భర్త భార్య మాట విన్నాడు పాపం. See, many people fear the wife. I know. భర్తలు అందరూ కూడా Otherwise we don't get any food. భయపెడతారు. భయపెట్టే పాటలు ఎక్కువైపోయారు మనకి. లేకపోతే పోబెట్టరు, ఇంట్లోకి రానియరు, కావాలి సహాయం చేయరు, రాళ్ళతో మనకి దిక్కు చెప్పించి అయిపోయి ఇందులో తిప్పలని చేస్తూ ఉన్నాం. ఆమె కూడా అదే అవకాశం తీసుకుంది, అబ్రహాంతో ఆఖరి పంపించేసి And Hagar gave a son to Abraham. మొత్తానికి పంపించింది. దేవుడి సహాయం చేసి ఆఖరికి కుమారుడు పుట్టాడు. Very careful. Sarah is very happy. మొత్తాన్ని నేను చేసి నేను అనుకుని మాత్రం నా కలగపోయినా నేను పంపించిన దాసికి మాత్రం ఆఖరికి కుమారుడు పుట్టాడు ఎత్తుకుని ఆడిస్తా ఉంది. And Sarah was keeping the boy always. అప్పుడు కుమారుడు ఎత్తుకొని ఎంత ఆనందిస్తుందో, ఎంత సంతోషిస్తుందో ఏమో ఆమె అన్నట్టు. Did you see how I helped God? When he realized his promise. ఆయన వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానం నెరవేర్చడానికి నేను దేవుడికి సహాయం చేశాను. నేను చాలా తెలివైన దాన్ని అని అదే చాలా అసలు నాకున్న జ్ఞానం, నాకున్న తెలివి ఎంత గొప్పదని ఆమె కాలు ఎగరేసుకుంటూ ఎగిరిగేసుకుని చెంది మా బాబు ఎత్తుకుని ఎంజాయ్ చేస్తుందంట. ఒక నిమిషం ఆగండి, అది పాపం. Never think. ఇన్ని సంవత్సరాల్లో Don't try to help your God. ఎన్ని సంవత్సరాల ప్రియమైన He is a consuming fire. ఈ మాట పాపము, ఈ మాట దేవునికి సహాయము చేస్తున్నామన్న విషయం పాపమని, అది శాపానికి దారితీస్తున్న విషయం మొట్టమొదటిసారి నేను విన్నాను, నేను వింటున్నాను. అలాగూ మన జీవితంలో జరగకుండా చూసుకుందాం. He is a God doing everything with a single hand. చూడండి, ఆయన సమర్థుడు. ఆయన ఒకే ఒక్క చేత్తో ఆయన సమస్తమును చేయగల దేవుడు. మాటతోనే సమస్త సృష్టి చేసిన దేవుడు అబ్రహాము కుమారుడు ఇవ్వలేడా? And we think me and my God will perform nothing. అనుకుంటాము భార్య భర్తలుగా కలిసి సహవాసం చేసినట్లయితే మన పిల్లలు పుడతారు అనుకుంటాం. It's nothing.
Only మనం my కలిసి ఉండడం వల్ల భార్య భర్తలు కలిసి ఉండడం వల్ల పిల్లలు కలగకుండా ఎంతమంది లేరండి కదా. It's, in the seminary we used to sing a song. మా సెమినార్లో ఈ పాట పాడుతూ ఉంటాం. You know that. How thine own way, Lord, how thine own way. ప్రభువా, మీ మార్గములు ఎటువంటివో, మీ మార్గములు ఎట్లాగో మీరు పని చేస్తారు, ఎట్లా ఉంటాయో మాకు తెలుసు ప్రభు, మాకు తెలియజే ప్రభు అని మీరు పాట పాడుతూ ఉన్నారు. I'm just here. Only you. You decide. You perform. చూడండి, ఆయన మార్గములు ఆయన తెలుసు, మీ మార్గం ఆయన తెలుసు, ఎలాగో వెళ్ళాలో నడిపించాలో ఆయన తెలుసు. కానీ మీరు ఎలాగో నడుస్తున్నారో, ఎలాగో నడవాలో మీరు ఎరిగి ఆయనతో ప్రయాణం చేయాలి. Okay, come back to Sarah. మనం Sarah is singing very happy. ఆమె చక్కగా పాపలు ఎత్తుకొని పాట పాడుతుందంట. మంచి పిల్లలు ఎత్తుకుని ఏముంటుంది, మామూలుగా చిన్న పిల్లలు చుచ్చు మంచి ఎంజాయ్ చేస్తుంది. Next day, తర్వాత రోజు Sarah. See what happened? ఎస్ See here, Sarah. కుమారుడు కనలేదు, హాగరు కడుపుతో ఉంది. How is possible? సారా తర్వాత కొన్ని రోజుల తర్వాత కుమారుడు పుట్టిన తర్వాత తను కూడా గర్భం కాల్చింది. Again she was counting. మళ్ళీ తన వయసుని లెక్కేసుకుంటుంది. ఏజ్ ఆఫ్ 90. నేను 90 సంవత్సరాలు వయసు ఉడికిపోయింది, తల్లి అవ్వడానికి నాకు యోగ్యరాన్ని కాదు, యోగ్యత లేదు, నాకు ఎట్లా నీకు ఈ కడుపు వచ్చిందని అనుకుంటున్నాను. He wants to help to go. నేను ఆయన వాగ్దానాన్ని సంపూర్ణ చేయడానికి సహాయం చేసి ఆగను పంపించా కదా, వాగ్దానం నెరవేర్చబడింది కదా, మళ్ళీ నేనెట్లా, నాకెట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది, నేనెట్లా కడుపు తెరుచుకున్నాను. Next day Isaac. ఆ తర్వాత ఐజాక్ చేతికి వచ్చాడు, ఇసాక్ చేతికి వచ్చాడు. She is looking at Ismail. తర్వాత ఇసాక్ చేతికి వచ్చిన తర్వాత ఇష్మాయిల్ని హాగరు చూస్తుంది. Yesterday she was looking Ismail, my son. అప్పుడు దాకేమో ఈయన కడుపు రాకముందు, ప్రెగ్నెన్సీ రాకముందేమో ఇష్మాయిలు బుడ్డోడు, మంచోడు, చక్కగా ఉన్నాడు, ఎత్తుకొని ఆడించింది. ఇప్పుడేమో ఇస్సాకు పుట్టిన తర్వాత ఇష్మాయిల్కి వెళ్ళి చూస్తుందంట, వాడిని చేదరించుకుంటుంది. It's a sin. It's a sin. అది పాపం, అది పాపం. But now the same Sarah is addressing Abraham. అదే సారా అబ్రహాముకి సలహా ఇస్తుందంట. Send both out. ఇప్పుడు వాళ్ళని పంపించేయమని చెప్పి హాగర్ని, ఇష్మాయిల్ని ఇక్కడి నుంచి పంపించేయని అబ్రహాము చెప్పిందండి. Yesterday Sarah inside. అబ్రహాముకి పిల్లలు పుట్టరు అనుకున్నప్పుడేమో సారా బయట ఉన్న హాగర్ని లోపల పిలిచింది. ఇప్పుడు ఇసాకు ఉన్న తర్వాత బయటికి పంపించేయమంటుంది. చూసావా, సారాలో ఎన్ని మెలికలు తిరిగిన జీవితం చూడండి. అది పాపం. Okay, everything is over. Sarah is Hagar and Ismail went out. బయటికి వెళ్ళిపోయిన వాడు పంపించేసి మొత్తానికి. Now Sarah is very happy with Isaac. చూడండి, ఐజాక్ చెల్లె పెట్టుకొని ఆనందిస్తున్న కుమారుడు, మంచి భోజనం పెడుతుంది, మంచిగా ప్రేమ తీసుకొని ఎత్తుకొని వాడు మంచిగా అనిపిస్తుంది. Very happy. చాలా సంతోషం. అప్పుడు సంతోషం ఎక్కువైంది ఇప్పుడు ఇంకా. Okay, when God was promising Abraham, ఎస్, I will give you a son, Sarah also was hearing. చూడండి, అబ్రహాముతో ఈ దేవుడితో మాట్లాడినప్పుడు, నీ కుమారుని ఇస్తాను మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు సారా కూడా వింది. Sarah was witnessing. చూడండి, ఆ మాటకు సాక్షిగా సారా ఉంది. Now, ఇప్పుడు when Abraham was alone, అబ్రహాం ఒక్కడే ఉన్నాడు. God is calling Abraham. అబ్రహాం పిలుస్తున్నాడు దేవుడు. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయం, నీకు ఇచ్చిన ఒకే ఒక కుమారుడు, ప్రేమిస్తున్న కుమారుడైన ఇస్సాకును నాకు ఆ మోరియా కొండ మీద ఏం చేయాలి, నువ్వు బలి అర్పించాలి. Now, ఒక్కడే ఉన్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు. no Ismail, no Isaac. ఇప్పుడు ఇష్మాయిల్ లేడు, ఇస్సాకు కూడా దేవుడు బలి కొడుతున్నాడు. In Malayalam we say kadichaduvilla pidichaduvilla. That means no, what was in the mouth is gone. And what ఉన్నది పోయింది, ఊడ్చుకుని పోయింది. అది ఆయన మళ్ళీ చెప్పిన మాట. so cruel. చాలా కఠినమైన పరిస్థితి కదా. దేవుడు ఏంది ఇచ్చాడు, ఇంత దుర్మార్గమైన ఆలోచన ప్రభు ఎట్లా వచ్చిందని అబ్రహాం అనుకున్నాడు. Sarah was also hearing, the promise. చూడండి, అబ్రహాం ఇచ్చిన వాగ్దానము సారా గిరబడిలాగా దేవుడు మాట్లాడాడు, కానీ బలి అర్పించిన మాట మాత్రం
సారా వినపడకుండా అబ్రహాం ఒక్కడిగా ఉన్నప్పుడు మాట్లాడాడు. గట్టిగా అబ్రహాం ఒక్కడిగా ఉన్నాడు. What will Abraham do? ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు? ఏం చెయ్యాలి? Obeying God, దేవుడికి లోబడాలా? losing the child. కుమారుని విడిచిపెట్టుకోవడానికి ప్రభు మాట విని లోబడి కుమారుని విడిచిపెట్టుకోవాలా, లేకపోతే ప్రభువుకి లోబడకుండా కుమారుని రక్షించుకోవాలా? What did I do? ఇప్పుడు ఏం చేయాలి నేను? God promised me, make me a father of a great generation. నాకు దేవుని వాగ్దానం ఉంది కదా, నేను ఎన్నో జనాంగాలకి తండ్రిగానే దేవుడు వాగ్దానం ఉంది కదా, ఇప్పుడేమో నాకు పుట్టిన కుమారుడు నేను బలి కొడుతున్నాడు అని ఆలోచిస్తున్నాడు. Now I have a child. నాకు ఇప్పుడు కుమారుడు ఇచ్చాడు దేవుడు, And now he is telling you, ఇచ్చిన దేవుడే మళ్ళీ బలి కొడుతున్నాడు ఏంటి అని ఆలోచిస్తున్నాడు అబ్రహాం. Pastors, let me ask you one thing. మిమ్మల్ని When విషయాలు you face something అడుగుతున్నాను. like that, when you face something like that, మీ జీవితంలో ఇలాంటి పరిస్థితే మీరు ఎదుర్కొన్నప్పుడు when you obey God, మీరు ఆ సమయంలో దేవుని మాటకు లోబడినట్లయితే what will others do to you? అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ పక్కన స్నేహితులు కానీ ఏం చేస్తారు, ఏమంటారు? Let's see what is happening to Abraham. అబ్రహాంకి ఏమవుతుందో చూడండి. Just imagine how was the feeling of Abraham. అబ్రహాం హృదయంలో ఎంత కఠినమైన ఆ యొక్క ఆ సంఘర్షణ, ఆ విపత్తు సమయంలో ఎంత కష్టంగా, ఎంత దీనంగా హృదయంలో ఆ బాధపడుతున్నాడు, వేదన The పడుతున్నాడు. old man, ముసలోడు 100 సంవత్సరాలకు కుమారుడు పుట్టాడు. his heart was bursting. అసలు హృదయం పగిలిపోయింది. Confusion. అసలు ఏమీ అర్థం కావట్లేదు. He thought all the things that is going to take place. ఏదో కుమారుడు పుట్టాడు, కుమారుడు ద్వారా ఏదో చేద్దాం, ఏదో జరుగుతుంది అనుకుంటున్నాడు. కానీ మారిపోయింది But at last, మొత్తం. ఆఖరిగా he decided to మొత్తం obey God. సరే అన్ని జరిగిపోయినా కూడా నేను దేవుడి వైపే ఉంటాను, దేవుడికి లోబడతానని నిర్ణయం తీసుకున్నాడు. Shaki, go to your field. చూడండి, మనము ఒక కొండ దగ్గరికి వెళ్దామా, కుమారుడితో మాట్లాడుతున్నాడు. Okay, Papa. నేను వస్తాను నాన్న అని ఆయన కలిసి, Firewood. మీ తల మీద కట్లు పెట్టుకో, And this is a knife. ఈ కత్తి పెట్టుకో. Papa, we are going to sacrifice. మనం వెళ్తుంది బలి అర్పించడానికి కదా. And where is the lamb? మనకి బలి అర్పించడానికి కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, కానీ బలి అర్పించడానికి గొర్రెపిల్లేది. Yeah, I have the firewood. Knife. What is no lamb? నా తల మీద నువ్వేం పెట్టావు? కట్టెలు పెట్టావు, కత్తి పెట్టావు. మరి బలించడానికి See the feeling of that father. See the feeling of that father. ఆ కుమారుడే ఆ తండ్రిని అడుగుతూ ఉంటే ఆ తండ్రి యొక్క ఆ వేదన, తండ్రి ఎదుర్కొంటున్న ఆ పరిస్థితి ఒకసారి మనం, ఆ ధైర్య పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించండి. How can I tell you, my son? నేను ఎలాగూ చెప్పగలను, ఆ బలి నువ్వే అని ఎలా చెప్పగలను? తండ్రి పడుతున్న వేదన, ఆ సంఘర్షణ, Conflict. This is the conflict. అది క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్క వారి జీవితంలో ఏదో ఒక రోజున ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సిన సమయం వస్తుంది. దేవుని సేవకులారా, Confusion of your father. ఒక తండ్రిగా పడుతున్న ఆ యొక్క సంఘర్షణ, ఆలోచన, But still, అయినప్పటికీ కూడా I will obey him. అయినప్పటికి కూడా కుమారుడు అడుగుతున్నాడు బలి ఎక్కడని. అయినప్పటికి కూడా నా హృదయంలో బద్దలైపోతుంది, కన్నీరు పరమాంతమైపోతున్నాను, ఏమి చెప్పాలి. అయినప్పటికి కూడా దేవుని మాటకే లోపడతాను, దేవుడి చెప్పింది చేస్తాను. They asked the servants, you be stay here. సరే, ఆ యొక్క పనులు చెప్పాడు, మీరు ఇక్కడే ఉండండి, We will both go. మేమిద్దరం వెళ్తాం. Pastors, just imagine. ఒకసారి ఆలోచించండి దేవుని సేవకులారా, After sacrifice, ఆ యొక్క బలి అర్పించిన తర్వాత when Abraham is coming down, అబ్రహాం కిందకు వచ్చినట్లయితే the servants will ask you, అప్పుడు ఈ యొక్క సేవకులు అడుగుతారు కదా, where is the son? మీ కుమారుడు తీసుకెళ్దాం, మీ కుమారుడు ఏడని అడుగుతాడేమో. How can Abraham tell them, I killed my son? నేను ఒకరు అడిగితే నా కుమారుడు నేనే బలి అర్పించిన నా సేవకు ఎట్లా చెప్పాలి? నేను Back at the home, ఇంటికి వెళ్ళిన తర్వాత Sarah is waiting సారా నా కుమారుడు కోసం ఎదురు చూస్తూ ఉంది. with the special food prepared for నా you. కుమారుడు కోసం నాకు ఇష్టమైన వంటకం తయారు చేసి నా కుమారుడు ఎప్పుడు వస్తాడా వాడిని పెడదామని ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటుంది కదా. Sarah is asking, where is my son? ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్య సారాని అడుగుతుంది, కుమారుడు ఇస్సాకు ఎక్కడా? He'll be having now. He'll be starving now. ఒకవేళ ఆ కుమారుడు ఆకలితో ఉంటాడు కదా, తల్లి కడుపు వస్తుంది కదా, తల్లి
What will Abraham answer to Sarah? ఆ సమయంలో అబ్రహాము సారాకి ఏమని సమాధానం చెప్తాడు? And the relatives and the people around. కుటుంబకులు, స్నేహితులు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎనయని కుమారుడు అంటే అబ్రహాము ఏం సమాధానం చెప్తాడు? Then they will ask him, what did you do with my son? హే, ఏం చేశాను కుమారుడిని? ఎందుకు ఏం చేసావన్నా అందరూ గట్టిగా అడుగుతారు కదా. What will Abraham answer? ఆ సమయంలో అబ్రహాము ఏ విధంగా జవాబు ఇస్తాడు? He was thinking everything. ఆ హృదయంలో, ఆ ఆలోచనలో ఆలోచిస్తున్నాడు. అబ్బా, ఇలా జరిగితే ఏం చేయాలి, ఎలాగ సమాధానం చెప్పాలి, ఎలాగ ఎదుర్కోవాలి, వాళ్ళ మాటలకు నేను ఏ విధంగా స్పందించాలనే విషయాన్ని తన హృదయంలో ఆలోచించుకున్నాడు. తలస్తూ ఉన్నాడు. కుమారుని తీసుకొని ఆ కొండ మీదకి వెళ్తూ ఉన్నాడు. Both of them, as they were walking, నడుచుకుంటూ కొండ మీదకి వెళ్తూ ఉన్నారు. and Abraham was seeing all these things going to take place. అవన్నీ కూడా ఆలోచిస్తున్నంతా కూడా ఆ ఎదురు కనబడుతూ ఉంది, చూస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాడు. People will hate Abraham, kill Abraham. ఇంకా జరిగితే మాత్రం అబ్రహామును వ్యతిరేకిస్తారు, దూషిస్తారు, వీలైతే అబ్రహామును సంహరిస్తారు కూడా. But then the burning heart, Abraham decided, I will obey my ఆ God. మండుచున్న హృదయంలో ఆ వేదన అతన్ని ఏం చేస్తుందంటే తినేస్తుంది. Okay, they went there, set the altar. అయినప్పటికీ అటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా అబ్రహాము ఆ బలిపీఠమును కట్టాడు. Tied his son, ఆ బలిపీఠములో ఆ చేతులు కట్టేశాడు. put him on the ఆయనని altar, కుమారుని బలిపీఠం మీద పడుకోబెట్టాడు. took the sword in his hand. ఆ కత్తిని తీసుకున్నాడు. He was ready to obey God. ఆ సమయంలో దేవుడు తనతో మాట్లాడిన ఆయా దేవుడు ఏదో చెప్పాడు, ఆ మాటకు లోబడడానికి సిద్ధపడ్డాడు. With a crying heart, he was lifting his hand. Oh no, no, no. ఎలాంటి హృదయంతో అంటే కన్నీరు పర్వంతమై కన్నీళ్లు కాలుస్తూ హృదయంలో ఆ కఠినమైన పరిస్థితిలో దేవుడి మాటకు లోబడి కత్తి ఎత్తి కుమారుడి మీదకి దించుతూ ఉన్న సమయంలో అబ్రహామా ఆగు, Now one can trust you. నేను ఇప్పుడు నీవు నన్ను నమ్ముతున్నావు అనే విషయాన్ని నేను గ్రహించాను అని దేవుడు అబ్రహాముకు సాక్ష్యాన్ని పలుకుతున్నాడు. సంపూర్ణ నమ్ముతున్నావు అన్న విషయాన్ని నేను ఇప్పుడు గ్రహించాను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. When God promised him, I will make you the father of a great generation, Abraham believed. ఎస్, అబ్రహాముతో దేవుడు నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాన్న మాట నమ్మావు. ఆ మాట ఈ రోజు ఇప్పుడు నమ్మేవాడిని, నేను సంపూర్ణ నమ్మేవాడిని ఇప్పుడు నాకు అర్థమైంది. When he got the child, Abraham was happy. చూడండి, అబ్రహాం గారికి కుమారుణ్ణి బలి అర్పించినందుకు సంతోషించాడు. He was very happy when he got the child. తిరిగి అబ్రహాం కుమారుణ్ణి బలి ఇవ్వకుండా క్షేమంగా వచ్చి When Sarah gave his birth, he was happy. ఓకే, కుమారుడు పుట్టిన సంతోషించాడు. He was happy. ఎస్, And now God is asking him to kill. ఇచ్చిన దేవుడే మళ్ళీ బలి అర్పించి కోరుతున్నాడు. But Abraham did not unbelieve God. చూడండి, అబ్రహాముని దేవుడు అడిగినప్పుడు ఏం చెప్పాడు? నిన్ను గొప్ప జనాంగం చేస్తాను. కానీ ఆ సమయంలో అపనమ్మకత్వం అబ్రహాము తెచ్చుకోలేదు. అదే మాట నమ్ముతూ వచ్చాడు. Blindly obeying. చూడండి, గుడ్డిగా దేవుడి మాట నమ్మాడు. బలి కోరినా కూడా, బలిచ్చినా కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం సంపూర్ణం చేస్తాడని నమ్మకంతో కుమారుడు బలిటానికి వెళ్ళిపోయాడు. Obeying without questioning. చూడండి, ఒక్క మాట కూడా ఏంటి ప్రభా కుమారుడు ఇచ్చావు, ఈ కుమారుడు వాగ్దానం పుత్రుడు, ఈ వాగ్దానం పుత్రుడు ద్వారా గొప్ప జనాంగం వస్తాను, మరి ఈ కుమారుడు బలవుతున్నావు అని ఒక్క ప్రశ్న అడగలేదు. ప్రియమైన వాళ్ళ, Now you look at the face of Abraham. ఇప్పుడు ఆ పరిస్థితి అయిన తర్వాత All tears. అసలు ఆ యొక్క అబ్రహాము కన్నీళ్లు పర్వతంగా కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. Let me tell you, dear man of God. మీకు స్పష్టంగా ఒక విషయాన్ని తెలియజేయడం దేవుని సేవకులారా, The lamb was already there. అది ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో అక్కడే ఉన్నది. But till God opened his eyes, he could not see that. చూడండి, ఆయన కన్నులు తెరవంత వరకు కూడా ఆ యొక్క గొర్రెపిల్ల అక్కడే ఉంది. In the desert,
ఆ యొక్క ఎడారిలో When అడవిలో అరణ్యంలో Hagar and son was sent to the desert. ఆ హాగరుని తర్వాత కుమారుడు ఇష్మాయిల్ని ఆ యొక్క అరణ్యంలో విడిచిపెట్టినప్పుడు The water bottle was over. ఆ యొక్క నీళ్లు పుట్టులో నీళ్ళు అయిపోయినాయి. She was crying, the child was crying. ఆమె ఏడుస్తూ ఉంది, కుమారుడు ఇష్మాయిల్ ఏడుస్తూ ఉన్నాడు. And God heard the cry of the child. ఆ యొక్క కుమారుడు యొక్క మొరను దేవుడు విన్నాడు అని వాక్యంలో రాయబడి ఉంది. Hagar said, "Oh, I don't want my son dying." నా కుమారుడు చనిపోవడానికి ఇష్టం. హాగరు మొరపెడుతూ ఉంది, ఏడుస్తూ ఉంది. But God opened her eyes. అక్కడ హాగరు కన్నులు దేవుడు తెరిచాడు. And Hagar saw the spring. అక్కడ నీటి ఊట ఆమెకు కనబడింది. ప్రియమైన వాళ్ళ, You know which is the place? ఆ ప్లేస్ అని తెలుసా? ఆ యొక్క స్థలం తెలుసా అండి? The Muslims are worshipping that one. ఇప్పుడు ఏదైతే ముస్లిమ్స్ వర్షిప్ చేస్తారు పక్కన వాళ్ళు ఉందండి. ఏమంటుందండి? Samsam bell. వాళ్ళని ప్రతి సంవత్సరం హస్సల్ కదా. ఏంటంటే సార్ మక్కా కదా, మక్కా Samsam bell. ఆ యొక్క బావి ఉందండి అక్కడ. Even now the well is there. అక్కడ వెళ్తూ ఉన్నారు ప్రియమైన వాళ్ళ. See, it was already there. అక్కడ ముందుగానే ఉంది. But until God opened the eyes, అక్కడ ఉంది కానీ ఆమె కన్నులు తెరిచిన తర్వాతనే ఆమె ఆ యొక్క ఆ నీటి బుక్క ఊటలు ఆమె చూడగలిగింది. now you understood why Abraham was called the father of faith. ఎందుకు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎందుకు పిలువబడ్డ విషయాన్ని గ్రహించాను నేను నమ్ముచూ ఉన్నాను. For us it is just a story. అందరికీ చిన్న కథలాగా ఉంటుంది. But when you come to such a place, చూడండి, అటువంటి పరిస్థితుల్లోకి, అటువంటి విధానంలోకి, అటువంటి దయనీయ పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు అబ్రహాం యొక్క జీవితం, అబ్రహాం పడ్డ ఆ యొక్క ఏమంటే వేదన, కష్టము మీకు అర్థమవుతుంది. you will understand మీకు అర్థమవుతుంది your place. మీరున్న స్థానం. You believe or not believe. చూడండి, నమ్మేరా నమ్మలేదా, Obey or not obey. మీరు లోబడ్డారా లోబడలేరా, That is faith. ఇట్స్ మీ మీద మీకు వదిలేస్తున్నాను. There is a murmur in that word. ఇందులో ఒక మర్మము దాగి ఉంది. Then Abraham was a test dose. You know test dose? ఆ అబ్రహాముకి మామూలుగా మనం బ్లడ్ టెస్ట్ ఇస్తాం కదా చిన్నగా, అలాంటివి టెస్ట్ డోస్ లాగా కొద్దిగా అబ్రహాం టెస్ట్ చేశాడు దేవుడు, పరీక్షించాడు దేవుడు. Who was Jesus? యేసుక్రీస్తు ఎవరు? The only son of the Father. ఆయన ఒక్కనా కుమారుడైన తండ్రి దేవుడు కుమారుడు. ఆయన Who was that? ఎవరైనా Okay. ఒక్కగానొకైనా కుమారుడు, దేవుడి కుమారుడు, The only son. ఒకే ఒక్క కుమారుడు, దేవుడి కుమారుడు. ఆయన And this Father, God the Father, ఎవరైతే ఉన్నారో తండ్రి దేవుడు going to kill his only son. చూడండి, తన కుమారుణ్ణి సమస్త లోక పాపముల నిమిత్తం ఆయన చేశాడు, సిలువకు అప్పగించేశాడు. For you and me. నీ కొరకు నా కొరకు. Is it possible for a father to do that? ఒక తండ్రిగా ఒక కుమారుణ్ణి అలాగూ బలి ఇవ్వడం ఏ తండ్రికైనా సాధ్యం అవుతా? God the Father was testing Abraham in the same way. తండ్రి దేవుడు కూడా అబ్రహామును అదే విధంగా తను ఏ విధంగా చేశాడో అదే విధంగా తండ్రి దేవుడు కూడా అబ్రహామును పరీక్షించాడు. Now I can trust you. ఇప్పుడు పరీక్షించిన దాన్ని బట్టి నేను నమ్ముచూ ఉన్నాను, నాకు భయపడు వాడమని నాకు అర్థమైందని లేఖనాల్లో రాశారు. ప్రియమైన వాళ్ళ, We are very happy మనం చాలా సంతోషంగా when we get a promise that I will make you a big church. ఓ నాయనా, మీ గొప్ప సంఘాన్ని మీకు వేల వేల ఆత్మలు ఇస్తారంటే సంతోషిస్తాం మనం. Abraham was also very happy to hear that he is going to be a father of a great ఓ అబ్రహాం వాగ్దానం చేసినప్పుడు, ఓ నువ్వు వేల వేల కోట్లాది ఓ నేను గొప్ప జనానికి తండ్రి అన్నప్పుడు ఎంతో సంతోషించాడు కదా. But the price he has to give. చూడండి, ఆ మాటకు ఒక వెల చెల్లించాల్సిన పరిస్థితి అబ్రహాంకు ఉంది. అంటే ఒక పరీక్షను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అబ్రహాంకు ఉంది. ప్రియమైన వాళ్ళారా, Please keep in mind, God will not give you anything for free. చూడండి, దేవుడు వాగ్దానం చేస్తాడు, ఆ వాగ్దానాన్ని మీకు సులభంగా ఆ వాగ్దానాన్ని మీకు చెందనివ్వడు. For any promise there is a price to pay. చూడండి, ప్రతి ఒక్క వాగ్దానానికి ఒక షరతు ఉంటుంది. ప్రతి వాగ్దానానికి కొంత వెల నీవు చెల్లించాల్సిన పరిస్థితి నీకు కలిగి ఉంటుంది. Paul said, present your bodies in the altar of prayer. చూడండి, ఆ యొక్క మీ యొక్క పరిశుద్ధమైన మీ యొక్క జీవితాన్ని ఆ పరిశుద్ధ బల్లెదుట మీరు సమర్పించుకోండి. To be acceptable before God. చూడండి, దేవునికి అనుకూలమైన రోమపత్రిక 12వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. అనుకూలమైన మీ యొక్క శరీరములను ఆయన ఎదుట మీరు సమర్పించుకోండి వాక్యంలో ఉంటుంది. Make your body holy.
దేవుని యొక్క ఈ శరీరము దేవుని కొరకు పరిశుద్ధముగా మార్చుకోవడం వాక్యంలో ఉంటుంది. You know why? ఎందుకోసం తెలుసా? You are the abode of God, the temple of God. మీరు దేవునికి ఆలయములై ఉన్నారు. In this house of God, miracles take place. చూడండి, దేవుడు నివసించే ఈ శరీరంలో ఈ మందిరములో ద్వారా దేవుడు అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలను దేవుడు జరిగిస్తాడు. Okay, back to faith and trust. మనం వెనక్కి మళ్ళీ విశ్వాసం దగ్గరికి నమ్మకం దగ్గరికి వద్దాం. First, it is for you and it is for me. మీ కొరకు నా కొరకు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. If God want to materialize any promise in our life, we have to submit fully to His will. చూడండి, మన జీవితంలో దేవుడు నీ కొరకు కావచ్చు, నా కొరకు కావచ్చు, ఏదైనా గొప్ప వాగ్దానం మనకి ఇచ్చినట్లయితే ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే నిన్ను నీవు సంపూర్ణముగా ఆయన ఎదుట సమర్పించుకోవాలి, ఆయన లోబడాలి, ఆయన చెప్పినట్టు చేయడానికి ఇష్టపడాలి. Because ఎందుకనగా any man or woman of God దేవుని సేవకులు ఎవరైనా సరే who was used by God దేవుని చేత వాడబడుతున్న వాళ్ళు has to undergo all these kind of experiences. చూడండి, ఇలాంటి అనుభవాల ద్వారా ప్రతి సేవకురాలు వెళ్ళవలసినదే. It is true. నిజమదే. To pass any exam, you have to work hard. చూడండి, Study hard. ఏదైనా పరీక్ష నువ్వు ఉత్తీర్ణత పొందుకోవాలంటే అది ఆ పరీక్ష రాయాలి అంటే ముందు నువ్వేం చేయాలి? కష్టపడాలి, చదవాలి, నేర్చుకోవాలి, వాటి కొరకు నువ్వేం చేయాలి? సిద్ధపడాలి. I saw it in my house. నా గృహంలో నేను వాటిని కళ్ళారా చూశాను, వాటిని ప్రత్యేకంగా నేను కూడా అనుభవించాను.